హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జాను విషయంలో నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అరవింద వివేక్కి చెబుతుంది. దాంతో వివేక్ అవును, పెద్దమ్మ అన్నది నిజమే. జాను విషయంలో ఇప్పుడు కూడా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మామ్ మళ్ళీ మళ్ళీ జాను మీద ఇటువంటివి ప్లాన్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు జాను నాకు శాశ్వతంగా దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు సమయానికి అన్నయ్య రాబట్టి జాను తప్పించుకోగలిగింది. అదే మీడియాలో న్యూస్లో తన గురించి చెడుగా వస్తే అది చూసి జాను ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉండుంటే జాను నాకు శాశ్వతంగా దూరం అయిపోయేది. అందుకే ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జానుని నేను పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఎవరు కూడా మమ్మల్ని విడదలేరు అని చెప్పి వివేక్ నిర్ణయం తీసేసుకుంటాడు. మరోపక్క దేవి అని మనిషి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ జాను జీవితం ఈరోజు కుక్కలు చింపిన విస్తరి అవుతుందేమో అనుకున్నాను. అది ఇంకా ఎప్పటికీ నా కొడుకు జోలికి రాకుండా ఈ ఇంటిని నా కొడుకుని వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు సమయానికి అక్కడికి మిత్ర రావడం వల్ల అది బతికిపోయింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అవునండి మిత్ర ఆ టైంకి రాకుండా ఉండాల్సింది. మిత్ర రావడం వల్ల మన ప్లాన్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో అంతా కూడా చెడగొట్టేశాడు చా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి మిత్ర వస్తాడు. మిత్ర వాళ్ళ మాటలు వినడంతో ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మిత్ర అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర ఏం మాట్లాడకుండా దగ్గరికి వస్తూ ఉంటాడు. కొంప తీసి మాటలు వినేశాడా ఏంటి, అందుకే ఇంత కోపంగా ఉన్నాడా అని చెప్పి దేవి అని అనుకుంటూ ఉంటుంది. నువ్వెప్పుడొచ్చావు మిత్ర అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే ఇకప్పుడు మిత్ర మీరు జాను విషయంలో చేసిన కుట్ర గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అప్పుడే వచ్చాను పిన్ని అని చెప్పి ఎందుకు ఇలా చేశారు? మీరు కూడా ఆడవాళ్ళే కదా, ఆడవాళ్ళు అయ్యుండి ఒకసారి ఆడదాని మీద అలా మచ్చ వేయాలని చూశారు. సమయానికి ఈరోజు నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ మీడియా వాళ్ళు జాను గురించి న్యూస్లో తప్పుగా ప్రచారం చేసి ఉండుంటే, జాను ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉండుంటే మీ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయి ఉండేది. ఎందుకు పిని ఇలా చేశావని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నన్ను క్షమించు మిత్ర, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా కొడుకు వివేక్ ఆ జానుని వదలనని అంటున్నాడు. అందుకే వాళ్ళిద్దరిని విడదీయడానికి మరో మార్గం దొరకక ఇలా చేశానని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర తప్పు చేశారు పిన్ని అని చెప్పి ఒక ఆడపిల్ల జీవితం మీద అన్యాయంగా మచ్చ వేయాలని చూశారు అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు కూడా ఏంటి మనీషా పిన్నితో చేరి ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు మనీషా ఆంటీ ఇలా చేస్తారని నాకు కూడా తెలియదు మిత్ర. ఆంటీకి నేను ఎంతగానో నచ్చ చెప్పి చూశాను, కానీ ఆంటీ నా మాట కూడా వినలేదు. నేనేం చేయగలను మిత్ర అని చెప్పి ఆంటీ బలవంతంగా నా నోరు నొక్కేశారు అని మనీషా దేవి అని అడ్డంగా ఇరికిస్తుంది. దాంతో దేవి అని మనిషి వైపు కోపంగా చూస్తూ ఉంటే, సారీ ఆంటీ, ఇప్పుడు కనుక ఇందులో నా ప్రమేయం కూడా ఉందని మిత్రకి తెలిస్తే మిత్రకు నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. అప్పుడు నేను మిత్రకి దగ్గర కాలేను, అందుకే మిమ్మల్ని ఇరికించాల్సి వస్తుంది. సారీ ఆంటీ అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర సరే పిన్ని, ఈ విషయానికి చెక్ పెట్టాలంటే నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి మిత్ర నిర్ణయం తీసుకుంటానని వెళ్ళిపోతున్నాడు, కొంప తీసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడా ఏంటి? అయినా నువ్వేంటి మనీషా నన్ను అడ్డంగా ఇరికించేశావు? నువ్వు నేను కలిసే కదా ఇదంతా చేశామని దేవి అని అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా ఆంటీ నన్ను కూడా కలపకండి, మొదటి నుండి జానుని ఇటువంటి కేసులో ఇరికిస్తానని మీరే ఎన్నోసార్లు నాకు చెప్పారు. ఇందులో నాకు ఎటువంటి ప్రమేయం లేదు, నేను జస్ట్ మీ పక్కన ఉన్నాను అంతే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే పంతులు గారు ఇంటికి వస్తారు. పెళ్లికి సంబంధించిన ముహూర్తాలు చూస్తూ ఉంటారు. ఇకప్పుడు అరవింద జయదేవి ఇద్దరు కూడా కిందికి వస్తారు. ఇదేంటి పంతులు గారు వచ్చారు, ఎవరు పిలిపించుంటారు అని చెప్పి దేవి అని పిలిచి నువ్వే నా పంతులు గారిని రమ్మని చెప్పింది, మళ్ళీ వివేక్కి ఎవరితో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే, లేదక్క నేనేమి పంతులు గారిని రమ్మని చెప్పలేదు అని దేవి అని అంటూ ఉంటుంది. ఇక మిత్ర నమస్కారం పంతులు గారు, వచ్చేసారా? దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. ఒక్కసారి వివేక్ జానుల జాతకం చూసి వాళ్ళిద్దరి పేర్ల మీద ఏ రోజు బాగుందో ఆ రోజు ముహూర్తం ఫిక్స్ చేయండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు.
వివేక్ జాను ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. లక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒరే మిత్ర, నువ్వు జాను వివేక్ల పెళ్లి జరిపిస్తున్నావా అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే, అవును డాడ్, ఇన్ని రోజులుగా నేను వీళ్ళ పెళ్లి జరిపించకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నాను. పిన్ని వీళ్ళ పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోదని నాకు అర్థమైపోయింది. అందుకే నేను దగ్గరుండి పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక మిత్ర తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అయితే దీక్షితులు గారు చెప్పిన శుభవార్త ఇదే అయి ఉంటుంది. త్వరలో ఇంట్లో శుభకార్యం జరగబోతుందని దీక్షితులు గారు చెప్పారు. అది జాను వివేక్ల పెళ్ళి అనుకుంటా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. మరోపక్క పంతులు గారు ముహూర్తం చూస్తూ, రేపే మంచి ముహూర్తం ఉంది, మీరు సరే అంటే ఏర్పాట్లు చేసుకోగలను అంటే రేపే వీళ్ళిద్దరు పెళ్లి జరిపించండి అని పంతులు గారు అంటూ ఉంటే, సరే రేపే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దేవి అని అడ్డుపడుతూ, మరీ రేపే అంటే ఏర్పాట్లు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా మిత్ర, అందరికీ చెప్పాలి కదా అని దేవి అని అడ్డుపడుతూ ఉంటే, మీరు ఆ విషయం గురించి ఏం కంగారు పడకండి పిన్ని, మనం ఈ పెళ్ళికి ఎవరిని పిలవడం లేదు, కేవలం మన కుటుంబం మాత్రమే ఈ పెళ్లిలో ఉంటుంది. వివేక్ జానులకు సింపుల్గా నేను ఈ పెళ్లి జరిపించబోతున్నాను, తర్వాత రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా జరిపిస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఒరే వివేక్, పెళ్లి సింపుల్గా జరుగుతున్నందుకు నువ్వేం బాధపడటం లేదు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు వివేక్, జాను నా భార్య అవ్వడం నాకు ముఖ్యమన్నయ్య, సింపుల్గా గుడిలో ఎలా జరిగినా కూడా మేమిద్దరం భార్యాభర్తలం అయితే చాలు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. నీకు కూడా అభ్యంతరం లేదు కదా జాను అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. లేదు బావగారు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి జాను అంటుంది. సరే అయితే రేపు మీ పెళ్ళి సిద్ధంగా ఉండండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మిత్ర తీసుకున్న నిర్ణయానికి దేవి అని మనిషి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటంటే మిత్ర సడన్గా ఇటువంటి డిసిషన్ తీసుకున్నాడేంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. తల్లిగా కనీసం నేనున్నానని నా నిర్ణయం అడగను కూడా అడగలేదు. డైరెక్ట్గా పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించేశాడు. ఒకవేళ ఆ జాను గనక ఈ ఇంటి కోడలైతే అక్క చెల్లెలిద్దరూ కలిసి మనల్ని ఆట ఆడిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు, ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపాలి అని చెప్పి దేవి అని మనీషా ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. తర్వాత రోజు ఉదయం గుడిలో జాను వివేక్ల పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. దీక్షితులు గారిని కూడా అరవింద గుడికి పిలుస్తుంది. ఇక దీక్షితులు గారు అక్కడికి వచ్చిన తర్వాత, ఇన్ని రోజులకు వివేక్ జానుల పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అరవింద, చెప్పాను కదా మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుందని, అది ఇదే అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. ఇక తర్వాత పంతులు గారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే, ఇదేంటి మనీషా, మనం ఏర్పాటు చేసిన రౌడీలు ఇంకా ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదేంటి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఆంటీ అని చెప్పి మనీషా కంగారు పడుతూ ఉంటుంది. లక్ష్మి జానుని పెళ్లి కూతురుగా రెడీ చేసి, పెళ్లి కూతురుగా ఎంత ముద్దస్తున్నావో జాను, ఇన్ని రోజులకు నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఒక ఇంటి దానివి కాబోతున్నావు. నీ పెళ్ళిని నేను కళ్ళారా చూస్తానో లేదో అనుకున్నాను. నీ పెళ్ళిని చూస్తున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పంతులు గారు వివేక్ని జానుని పక్క పక్కన కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటారు. జీలకర్ర బెల్లం పెట్టుకోమని అంటారు. ఇక ఇద్దరు కూడా ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. ఇక కన్యాదానం చేయమని అంటూ ఉంటే, జానుకి తల్లిదండ్రులు లేరు కదా, మరి కన్యాదానం ఇంకెవరు చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అరవింద, జానుకి తల్లి తండ్రి లేకపోవచ్చు, కానీ తల్లి లాంటి లక్ష్మి, తండ్రి లాంటి మిత్ర ఉన్నారు. ఒరే మిత్ర, మీరే కన్యాదానం చేయండి అని చెప్పి అంటూ ఉంటే, జాను తరపున తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని మిత్ర, లక్ష్మి ఇద్దరు కూడా అలా వివేక్కి కాళ్ళు కడుగుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనీషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మొన్నటికి మొన్న ఈ లక్ష్మి మిత్ర పక్కన కూర్చొని పూజ చేసింది, ఈరోజు కన్యాదానం చేస్తుంది. రోజు రోజుకి వీళ్ళ బంధం మరింత బలపడిపోతుంది. నేను ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక అరవింద జయదేవులు మాత్రం
లక్ష్మిని నిద్రని అలా పక్క పక్కన చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు.